పేపర్ కట్ చేసుకోవడం చూసారు కదా ఫస్ట్ వీడియోలో. మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఈ పేపర్ కటింగ్ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లైనింగ్ ఉంటుంది కదండి, ఈ లాస్ట్లో ఈ అంచులు మడత పెట్టుకోండి సమానంగా. దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోండి ఇలా 4 మడతలు. చూసారా? ఏదైనా ఒక సైడ్ ఇటైనా పర్లేదు, అటైనా పర్లేదు. నాలుగు అంచులు మడత పెట్టుకున్నాం కదా. ఈ బ్లౌజ్ హ్యాండ్ అండి, హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఏం మలిపి కుట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఇడిసి పెట్టాలి కదా. ఆమె నాకు కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పిందండి, అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. గీసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ అండి ఇది. హ్యాండ్ అయిపోయింది కదా. ఇంకొక సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని సమానంగా మడత పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇలా క్రాస్ కటింగ్ అండి ఇది. క్రాస్ కటింగ్ ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ దానంతా గీసుకున్నాం కదా పేపర్ సైడ్, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అండి. బ్యాక్ కట్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ అండి, క్లోజ్ మన సైడ్ పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదండి, దాంతో డ్రా చేసుకోవాలి. పేపర్తో మార్క్ చేసుకున్నట్టు డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడ్డది, మనం అతికేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అండి, ఇందులోనే క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. నేనేం కొలత అంటే ఏం తీసుకోనండి, అందాజాగా కట్ చేసేసుకుంటా. క్రాస్ పట్టీలు వీప్ పట్టి ఇందులో కట్ చేసుకుంటా. వీప్ బెల్ట్ ఇది. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. మీకు అర్థమైందా అండి? మీకు ఈజీ మెథడ్లోనే చెప్పాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.